లక్ అనేది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు నువ్వు వందల ప్రయత్నాలు చేస్తేనే నీకు ఒక ఫలితం అనేది వస్తుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 165. ఈరోజు విషయానికి వస్తే ఈరోజు లేవడం లేట్ అయింది. ఎందుకంటే పొద్దున వండుకునేసరికి 4 అయ్యింది. ఎందుకు 4 అయ్యింది అంటే నా పరేషాన్లు అట్లున్నాయి, నా ఆలోచనలు అట్లున్నాయి, నా ఓవర్ థింకింగ్ అట్లుంది. ఆ కళలు వచ్చేటివి కూడా ఎట్లా వస్తున్నాయి అంటే చాలా డేంజర్గా వస్తున్నాయి. నేను ఏదో టాస్క్ చేస్తుంటే నాకు ఏదో దెబ్బ తాకినట్టు, నేను ఎన్నో కింద పడ్డట్టు, నా కాలు ఇరిగిపోయినట్టు, చెయ్యి ఇరిగిపోయినట్టు, ఏంది దరిద్రం కళలు అని చెప్పేసి చాలా భయం వేసింది. భయం విషయాన్ని పక్కన పెడితే సంతోషమే ఎక్కువేసింది. ఎందుకంటే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా అది బిగ్ బాస్ హౌస్లో ఇరిగినట్టే కళ్ళు వచ్చింది కాబట్టి మనకేం ముఖ్యం, మనం హౌస్లో అడుగు పెట్టినామా లేదా అనేది ముఖ్యం. అలా మన కళ్ళలో మన కాలు ఇరగని చెయ్యి ఇరగని ఏదైనా కానీ హౌస్లో అయితే అడుగు పెట్టినట్టే వచ్చింది కదా కళ. సో అది కూడా ఒక సైన్ అని చెప్పేసి పాజిటివ్గా ఫీల్ అవుతున్నా. నేను సెలెక్ట్ అయినా గానా అనే కన్ఫర్మేషన్ కూడా రాలేదు, నాకు తెలియదు. కానీ దానికంటే ముందే నేను ఏం చేస్తున్నా అంటే కెమెరా ముంగట నేను ఎట్లా మాట్లాడాలి, జడ్జెస్ ముంగట నేను ఎట్లా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటున్నాను నేను ఈరోజు అంతా ఇంట్లో. అయితే నాతో కొంతమంది మా వాళ్ళే అన్నారు లక్ ఉండాలి అందులోకి పోవాలి అంటే. నేను కష్టాన్ని నమ్ముకున్న భయ్, నాకు లక్ అవసరమే లేదు. నేను నా కష్టంతో నేను ఎన్ని వీడియోస్ తీస్తున్నా, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నా అనేది నాకు తెలుసు. ఏది ఏమైనా నేను ఒకటే నమ్ముతున్నా, నేను కష్టపడుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో ఈ రోజు అయితే ఇంతే. ఇక రేపటి బ్లాగ్లో మళ్ళా కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో అయ్యుర్రి. చూసి లేకుండా ఒక లైక్ కూడా వేసుకొని ఎట్లయినా ఫాలో అయ్యుర్రి.